హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే OnePlus 15 ఐఫోన్ 17 కంపారిజన్ చేద్దాం. మరి ఏ ఫోన్ మంచిగా ఉన్నది, ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుందని ఈ వీడియో అయితే నేనైతే మీకు అది చెప్తా. మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అది చెప్తా. ఈ రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ తీసుకుందాం అని మీరు అయితే కన్ఫ్యూజ్ అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. మరి మన ఛానల్కి అయితే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అవుతుందని అయితే మనం అయితే కంప్లీట్ అయితే చేయాలి. మరి ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ప్రీవియస్గా అయితే మీరు అయితే ఒకవేళ ఐఫోన్ వాడుంటే ఐఫోన్ తీసుకోండి మళ్ళీ, ఎందుకంటే మీకు అయితే ఆండ్రాయిడ్ ఫోన్ అంత మంచిగా అయితే అనిపించేది. కాబట్టి మీరు ప్రీవియస్గా ఏ ఫోన్ వాడిండో ఆ ఫోన్ని బట్టి మీరు అయితే డిసైడ్ అయితే కానీ మనకి OnePlus 15 అయితే 256GB మోడల్ అయితే ఆఫర్స్తో కలుపుకొని మనకి 69,000 అట్లా వస్తుంది. ఐఫోన్ 17 అయితే మనకి ఆఫర్స్తో కలుపుకొని మనకైతే 79,000 అట్లా వస్తుంది. మరి ఫోన్ అయితే రెండిట్లో డిఫరెన్స్ అయితే ఒక 10,000 అయితే ఈజీగా అయితే ఉంటుంది. మీకైతే OnePlus వాళ్ళు అయితే 120W ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అట్లనే కేబుల్ ఇస్తారు, మనకి పౌచ్ కూడా ఇస్తారు. ఈ ఐఫోన్ వాళ్ళైతే ఏమైతే ఇయర్ మనకి ఓన్లీ ఒక కేబుల్ ఒకటే ఇస్తారు, మీరు మిగిలిన బయట కొనుక్కోవాల్సిందే. OnePlusలో అయితే ప్రొసెసర్ వచ్చేసి Snapdragon 8 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఐఫోన్లో మనకి A19 Bionic చిప్ అయితే ఇచ్చిళ్ళు. సింగిల్ స్కోర్లో అయితే మీకైతే ఐఫోన్లో ఎక్కువ స్కోర్ అయితే వస్తుంది, మల్టీ స్కోర్లో అయితే OnePlus అయితే మీకైతే బీట్ అయితే ఇస్తుంది. ఐఫోన్ 17లో BGMI అయితే మీరైతే 90 FPS అయితే ఆడుకోవచ్చు, OnePlus 15లో మీరైతే 120 FPS ఆడుకోవచ్చు. ఇంకోటి ఇంటర్ఫేమ్ పొల్యూషన్ ఉంటుంది, అది ఆన్ చేస్తే మీరైతే 165Hz కూడా గేమ్ అయితే ఆడుకోవచ్చు, చూసుకోవచ్చు. 165Hz FPS అయితే వస్తుంది మీకైతే. దీంట్లో G2 వైఫై చిప్ ఉంటుంది, టచ్ రెస్పాన్స్కి చిప్ ఒకటి ఇది ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. ఐఫోన్ 17లో కూడా కొంచెం గేమింగ్ ఆప్టిమైజేషన్ అయితే కొంచెం మంచిగా అయితే ఇవ్వాలి. ముందు అప్డేట్స్లో వీళ్ళైతే మంచిగా ఇస్తారు అనుకుంటా. కాకపోతే గేమ్స్ అయితే మీరైతే 70 నుంచి 90 మధ్యలోనైతే ఈజీగానైతే ఆడుకోవచ్చు. OnePlusలోనైతే మీరైతే ఈజీగానైతే 165Hz ఈజీగానైతే మీరైతే ఆడుకోవచ్చు గేమ్ అయితే. యావరేజ్ FPS కూడా మనకి 163. OnePlusలోనే మీకైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, ఐఫోన్లో అంతనైతే. దీంతో కంపారిజన్ చేసుకునే మాత్రం మీకైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లోనే బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో FPS అయితే చాలా ఎక్కువనైతే ఉన్నాయి. 165 FPS అంటే మామూలు FPS కాదు. దీంట్లో కూలింగ్ సిస్టమ్ వచ్చేసి 5300 వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిల్లు. అయితే టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి 3200 నిట్స్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఇచ్చిల్లు. డిస్ప్లే అయితే మనకి ఐఫోన్లో 6.3 ఇంచెస్ డిస్ప్లే, OnePlusలో మనకి 6.8 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చిల్లు. 1.5K LTPS AMOLED డిస్ప్లే ఇచ్చిల్లు. 165Hz రిఫ్రెష్ రేట్ కూడా మనకి దీంట్లో. ఇప్పుడు ఐఫోన్ 17లో కూడా మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిల్లు. OnePlusలో మనకి గొరిల్లా గ్లాస్ పిక్చర్స్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు. ఐఫోన్లో మనకి సిరామిక్ షీల్డ్ 2 అయితే ఇచ్చిల్లు. ఐఫోన్లో మనకి 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, OnePlusలో మాత్రం మనకి 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అవుట్డోర్లో కూడా మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది రెండు ఫోన్స్ అయితే వాడేటప్పుడు అయితే మీకైతే. యూట్యూబ్లో కూడా HDR సపోర్ట్ అయితే ఉంటుంది, HDR వీడియోస్ కూడా మీరు అయితే ప్లేబ్యాక్ అయితే చేయొచ్చు. మనకైతే యాపీలోనే అయితే ఫేస్ ఐడి ఉంటుంది, OnePlusలో మాత్రం మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్ అయితే ఉన్నది. ఎన్ని 5G బ్యాండ్స్ ఉన్నాయి ఏందని మొత్తం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఇంకా OnePlusలో మనకి వైఫై G2 చిప్ అయితే ఇచ్చిల్లు. స్మూత్నెస్ అయితే నేనైతే OnePlus మంచిగా ఉన్నదని చెప్తా, కొంచెం స్మూత్గా ఉన్నది OnePlus, చూసుకోవచ్చు ఎంత స్మూత్ అవుతుందో OnePlus అయితే. మనకైతే OnePlus అయితే Android 6 మీద రన్ అవుతుంది, 4 years Android అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. యాపిల్ అయితే మనకి iOS 26 మీద రన్ అవుతుంది, దీంట్లో మనకి 6 years నుంచి 8 years వరకు అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. మరి చాలా లాంగ్ ఏజ్ ఇచ్చి వీలైతే. ఇక రెండిట్లో డైనమిక్ అలైన్ అని ఉంటుంది, మీకైతే డైనమిక్ అలైన్ కూడా మంచి స్మూత్గా అయితే వర్క్ అయితే అవుతుంది రెండిట్లో. AI ఫీచర్స్ కూడా ఉంటాయి, సర్కిట్ సెర్చ్ కొన్ని AI ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ రెండు ఫోన్స్ డిజైన్ అయితే మీకైతే మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. ఈ డిజైన్ అయితే రెండింటి బాగానే ఉన్నాయి. నాకైతే ఐఫోన్ డిజైన్ నచ్చింది, OnePlus కూడా బాగానే ఉన్నాయి, కానీ నాకు కొంచెం ఐఫోన్దే నచ్చింది. మరి మీకు ఏం నచ్చిందో కిందనైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. మీరైతే ఐఫోన్ వెయిట్ వచ్చేసి 177 grams అయితే ఉంటుంది, OnePlus వెయిట్ వచ్చేసి 211 grams అయితే ఉంటుంది. ఐఫోన్లో మనకి IP68 రేటింగ్ అయితే ఇచ్చిల్లు, OnePlusలో IP69K రేటింగ్ అయితే ఇచ్చిల్లు. హాట్ వాటర్ని కూడా ఏదైతే తట్టుకుంటుంది. OnePlusలో మనకి 7300 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు, 3692 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. OnePlus అయితే వైర్లెస్ ఛార్జింగ్ 50W, 25W వైర్లెస్ ఛార్జింగ్, వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. స్క్రీన్ ఆన్ టైం అయితే మీకైతే OnePlusలో ఎక్కువసేపు అయితే వస్తుంది, 10 hours దానికి వస్తుంది. ఐఫోన్లో 7 to 8 hours అయితే వస్తుంది. ఐఫోన్లో బ్యాక్ సైడ్ అయితే మీకు 350 MP కెమెరాస్ అయితే ఇచ్చిల్లు. ఐఫోన్లో మనకి బ్యాక్ సైడ్ 48 MP కెమెరాస్ అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 18 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. OnePlusలో 32 MP కెమెరా అయితే ఇచ్చిల్లు ఫ్రంట్ అయితే. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే నేనైతే స్క్రీన్ పైన ఇస్తాను, మీరు అయితే చూసుకోవచ్చు. 1x అల్ట్రా వైడ్ అవన్నీ కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తా, ఎట్లా వస్తాను ఏందని ఫొటోస్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు. మరి కొంచెం కలర్స్ అయితే OnePlus కొంచెం బాగా వస్తానే అనిపిస్తుంది. ఐఫోన్ అయితే మనకి కొంచెం న్యాచురల్ సైడ్ అయితే ఉన్నది. కొంచెం లో రైటింగ్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసినా చూడొచ్చు, లో రైటింగ్లో ఎట్లా వస్తుందో. కొన్ని సెల్ఫీస్ కూడా వేసిన పోర్ట్రేట్ సెల్ఫీస్ అయితే చూసుకోవచ్చు ఎట్లా వస్తాను ఏందని. OnePlusలో మనకైతే 8K 30 FPS లోనైతే మీరైతే వీడియోని అయితే రికార్డ్ అయితే చేయొచ్చు, 4K 120 FPS లో
డాల్బీ అడ్వాన్స్ వీడియోని అయితే మీరైతే రికార్డింగ్ చేయొచ్చు. ఇంకా వీడియో క్వాలిటీ వచ్చేసి 4K 60fps మీరైతే చూసుకోవచ్చు స్క్రీన్ పైన వేసిన. నాకైతే ఐఫోన్ అయితే నచ్చింది పర్సనల్గా, కొంచెం అయితే స్మూత్ అయితే ఉంటుంది ఐఫోన్ వీడియో క్వాలిటీ. కొంచెం ఐఫోన్దే బాగున్నది, OnePlus కూడా బాగానే ఉన్నది, కొంచెం ఐఫోన్దే ఎడ్జ్ అయితే అనిపిస్తుంది. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేషన్కి అయితే ఫోన్ అయితే తీసుకుందాం అనుకుంటే, మీరైతే కెమెరాని అయితే ఎక్కువ యూజ్ చేస్తారు అనుకుంటే మీరైతే ఐఫోన్ అయితే తీసుకోండి, మీకు బెటర్ చాయిస్. లేదు మీరు గేమింగ్ ఎక్కువ ఆడతారు అనుకుంటే OnePlus అయితే తీసుకోండి. ఈ OnePlus 15 iPhone 17 కంపారిజన్ మీకు ఏదైనా వస్తే వీడియో అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్ గాయ్స్, మరి నెక్స్ట్ వీడియో రాసుకుందాం. బాయ్ బాయ్.